నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసాక టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం. సో ఫస్ట్ చూసుకుంటే మాత్రం లావా నుంచి మన ఇండియన్ బ్రాండ్ లావా మొబైల్ నుంచి. సో లావా అగ్ని 4 5G స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ చేశారు. సో ఇక్కడ నేను చెక్ చేసే టైంకి అయితే మాత్రం అమెజాన్లో లిస్టింగ్ అయిపోయింది. ఇక్కడ ప్రైస్ చూసుకుంటే మాత్రమే ఆఫర్స్ కలిపి 23,000 రూపాయల ప్రైస్ ట్యాగ్తో పాటు వస్తుంది. 25th నవంబర్ రోజున అఫీషియల్గా సేల్ స్టార్ట్ అయిపోతే టెక్ న్యూస్లో ఇంకో టెక్ న్యూస్లో అప్డేట్ చేశాను. ఇక్కడ వితౌట్ ఆఫర్ చూసుకుంటే మాత్రమే 25,000కు వస్తుంది అనమాట. నెక్స్ట్ చూసుకుంటే మాత్రం రియల్మీ నుంచి అనమాట. సో రియల్మీ వాళ్ళు రియల్మీ GT8 Pro స్మార్ట్ ఫోన్ అఫీషియల్గా లాంచ్ చేసేటప్పుడు ఈ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన ప్రీ ఆర్డర్ స్టార్ట్ అయిపోయింది. ఒకవేళ అయితే మీరు ప్రీ ఆర్డర్ చేసుకుని ప్రీ ఆర్డర్ కూడా చేసుకోవచ్చు. ప్రైస్ డీసెంట్ ఉంది, 73,000 రూపీస్. ఇక్కడ మంచి ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ వస్తుంది. ఇక్కడ క్వాల్కామ్ వల్ల స్నాప్డ్రాగన్ 8 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. అండ్ బాగానే ఉన్నాయి, ఫీచర్స్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి. రికో వాళ్ళ కెమెరా యూజ్ చేస్తారు. సపరేట్గా డెడికేట్ వీడియో అయితే చేసాను, ఒకసారి ఆ వీడియో కూడా చెక్ చేసుకోండి. నెక్స్ట్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే షామీ నుంచి. సో షామీ వాళ్ళది HyperOS 3 అవుతుందో ఇండియాలో త్వరలో లాంచ్ అవబోతుంది అనేసి అయితే కొన్ని రూమర్స్ అయితే వస్తున్నాయి. ఎంతవరకు నిజం ఎంత తెలియదు కానీ ఇదే మాత్రం మోస్ట్లీ చూసుకుంటే Android 16 బేస్డ్ ఆన్ HyperOS 3తో పాటు కూడా వస్తుంది అనేసి కొంచెం ఎక్స్పెక్టేషన్స్ అయితే వేసుకోవచ్చు. ఇంకొంచెం బెటర్ ఆప్టిమైజేషన్తో పాటు కూడా వస్తుంది అనేసి అయితే మెన్షన్ చేశాను. నెక్స్ట్ చూసుకుంటే బ్లెండర్ నుంచి అన్నమాట. సో బ్లెండర్ 5.0 అప్డేట్ అయితే వచ్చేసి కొత్త రిలీజ్ అయితే చేసేసారు. ఇక్కడ దీంట్లో మెయిన్ చూసుకుంటే ACE 5 బేస్డ్ కలర్ అప్డేట్ 5 వాయిస్ అవన్నీ కూడా తీసుకొచ్చారు. అండ్ ACE SCG అండ్ REC 2020 ఇది VFXకి మోడర్న్ ఫిల్మ్కి తీసుకొచ్చారు అన్నమాట ఆప్టిక్స్కి. ఇంకోటి ఏంటంటే సింపుల్గా ఇది ఫ్రీగా మీరు 3D యానిమేషన్ మోడలింగ్ 2D యానిమేషన్ కూడా చేసుకోవచ్చు, వీడియో ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు, VFX కూడా. సో నెక్స్ట్ చూసుకొని స్నాప్చాట్ నుంచి అన్నమాట. సో స్నాప్చాట్ వాళ్ళు అయితే ఒక మంచి అప్డేట్ అయితే రోల్అవుట్ చేశారు. ఏంటంటే స్నాప్చాట్ పబ్లిక్ కాన్వర్జేషన్స్ అనమాట, షేర్ ఇంటర్నేషనల్ ఒక టాపిక్ చాట్స్ అని తీసుకొచ్చారు అనమాట. ఇక్కడ దీంట్లో పబ్లిక్ కాన్వర్జేషన్ చేసుకోవచ్చు అన్నమాట. ట్రెండింగ్ ఏవైతే ఈవెంట్స్ ఉన్నాయి వీటి మీద కూడా. సో మంచి అప్డేటే. కానీ ఇక్కడ ఇది రోల్ అవుతుందంటే మాత్రమే స్నాప్చాట్ యూజర్స్ ఎవరైతున్నారో కెనడా, న్యూజిలాండ్, యునైటెడ్ స్టేట్స్లో వీటిలో కొన్ని రాబోతుంది అనేసి అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేశారన్నమాట. నెక్స్ట్ హార్డ్వేర్ పరంగా చూసుకుంటే మాత్రమే AMD నుంచి అన్నమాట. సో AMD వాళ్ళది Ryzen AI HX 470 Gorgon పాయింట్ మొబైల్ ప్రాసెసర్ అన్నమాట. మొబైల్ ప్రాసెసర్ అనేది మన ల్యాప్టాప్లో యూజ్ చేస్తారు. ఇది ఈ ప్రాసెసర్ అయితే స్పాట్ అయింది. ఎందుకని అంత పెద్ద ఏం చెప్తున్నా అంటే మాత్రమే ఇక్కడ టర్బో బూస్ట్ చేస్తే 5.25 GHz దాకా టర్బో బూస్ట్ అవుతుంది. Zen 5 ఆర్కిటెక్చరు. అండ్ ఇక్కడ RDNA 3.5 వస్తుంది, XDNA 2తో పాటు కూడా వస్తుంది అన్నమాట. ఏకి సంబంధించిన ఫీచర్స్ వస్తున్నాయి, మంచి ఇండికేటర్ గ్రాఫిక్స్తో పాటు వస్తుంది. లీక్డ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం డీటెయిల్స్ అయితే చాలా బయటపడ్డాయి అనమాట. ఇక్కడ చూడాలి అడిషనల్గా మనకు అప్డేట్ వచ్చినప్పుడు ఏ ప్రాసెసర్ వస్తుంది. మోస్ట్లీ ఈ ప్రాసెసర్ చూసుకుంటే మాత్రం నేనైతే ఒకటే గ్యారంటీ ఇస్తున్నాను. ఏంటంటే 1,00,000 లేకపోతే 80,000, 90,000, 1,20,000, 1,30,000 ల్యాప్టాప్లోనే ఈ ప్రాసెసర్లు అయితే ఉన్నాయి. నేను గేమింగ్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రం కర్బీ ఎయిర్ రైడర్ అన్నమాట. సో కార్ రేసింగ్ ఉంటుంది కదా, సో కార్ రేసింగ్ లాంటి గేమే. ఇది వచ్చేసరికి అయితే నింటెండో స్విచ్కి అవైలబుల్ ఉంది. ఒకవేళ ఇట్లా పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక న్యూస్ చూసుకుంటే గేమింగ్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రం గోస్ట్ ఆఫ్ యోటాయ్ అనమాట. ఇది బాగానే వన్ ఆఫ్ ద గుడ్ గేమ్స్ అంటారు. దీంట్లో మంచి అప్డేట్ తీసుకొచ్చారు. కొత్తగా గేమ్ ప్లస్ మోడ్ అనమాట అండ్ ఫ్రీ ప్యాచ్తో పాటు వస్తుంది రాబోయే నెలల్లో. గేమ్ ప్లస్ మోడ్ ఏంటంటే అంటే ఆల్రెడీ మీరు గేమ్ ఆడేస్తారు కదా, కొన్ని టూల్స్, కొన్ని వెపన్స్, కొన్ని గ్యాడ్జెట్స్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ ఫస్ట్ నుంచి ఆడుకోవచ్చు అన్నమాట. లైక్ కాస్ట్యూమ్స్ కానీ, స్కిన్స్ కానీ, కొన్ని వెపన్స్ కానీ ఫస్ట్ నుంచి ఆడచ్చు. సో దానికి గేమ్ ప్లస్ మోడ్ అంటారు. ఇంకోటి విలన్స్ కూడా ఎవరైతే ఫైట్ చేస్తారో వాళ్ళు ఇంకొంచెం కూడా బూస్ట్ ఎబిలిటీస్ కూడా కొంచెం ఎక్కువ బూస్ట్తో పాటు కూడా వస్తాయి. సో ఇది ఇవాళ టెక్ న్యూస్, గేమ్ న్యూస్, హార్డ్వేర్ సాఫ్ట్వేర్ సంబంధించిన న్యూస్. మంచి ఇష్టం మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.